హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కేవలం పల్లీలు, గోధుమ పిండి, పాలతో ప్రిపేర్ చేసుకుంటాము. భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన పల్లీలు 1 కప్పు వరకు వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార కూడా వేసుకొని ఒక 2 నుంచి 3 వరకు ఇలాచీలు వేసుకొని ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి అంతా వేసేసుకోవాలి. ఇందులోని ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి. ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతోనైతే పల్లీలు, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు పాలు యాడ్ చేసేసుకోవాలి. చిక్కటి పాలు, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిలో ఉండలేని లేకోకుండా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. స్వీట్ మటుకు చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకి 10 నిమిషాల లోపల మనం వేసుకున్న చక్కెర కూడా చక్కగా కరిగిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా నానింది పాలల్లో, అలాగే పంచదార కూడా కరిగిపోయింది. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. కరిగించిన నెయ్యి, లేదనుకుంటే మీరు ఆయిల్తో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసేసుకోండి. ఈ స్వీట్ అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు. మనకు కొంచెం ఇది బందోస్ టైప్లోనే ఉండాలండి, మందంగా. ఇలా వేసేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. ఒక పక్క అయితే మంచి కలర్ అనేది వచ్చేసింది. దీన్ని స్లోగా రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనము పల్లీలు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, తినేటప్పుడు ఈ స్వీట్ అనేది మనకి పంట కింద పల్లీలు తగులుతూ చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి. నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ స్వీట్ అనేది. రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కప్పు పల్లీలు, పాలు, గోధుమ పిండితో హెల్తీగా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పీసుల్లాగా కట్ చేసి ఇస్తే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.